evening everyone. In previous session we are discussed about entity and types of entities, attributes and types of attributes. In this session we are going to learn about relationship and types of relationships and degree of relationships. Okay, what is relationship and types of relationships? What is relationship and types of relationship? Relationship means association among entities. Association among entities are nothing but the relationship. Types of relationships are three types. First one is the one-to-one relationship. Second one is the one-to-many relationship. Third one is the many-to-many relationship. Okay? Relationship. Relationship means association among the entities. ఎంటిటీస్ మధ్య అసోసియేషన్ని పర్ఫామ్ చేయటాన్ని రిలేషన్షిప్ అంటారు. మనకి రిలేషన్షిప్స్ వచ్చేసి టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. 1-to-1 రిలేషన్షిప్ అండ్ 1-to-many రిలేషన్షిప్ అండ్ many-to-many రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. First one-to-one relationship. In one-to-one relationship, a single record in table A is related to only one record in the table B. Table A లో ఉన్న ఓన్లీ ఒక రికార్డ్ని టేబుల్ బిలో ఉన్న ఒక సింగిల్ రికార్డ్తో మాత్రమే రిలేట్ చేస్తే దాన్ని ఏమంటారు? 1-to-1 రిలేషన్షిప్ అంటారు. 1-to-1 రిలేషన్షిప్. సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ A is related to only one record in table B and a single record B related to only one record in table B. మనకి ఏంటంటే టేబుల్ ఏలో ఉన్న ఒక రికార్డు టేబుల్ బిలో ఉన్న ఒక సింగిల్ రికార్డుతో మాత్రమే అసోసియేట్ అయితే దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు. 1-to-1 రిలేషన్షిప్. ఇది టేబుల్ ఏ, టేబుల్ బి. టేబుల్ ఏలో ఉన్న ఒక సింగిల్ రికార్డు టేబుల్ బిలో ఉన్న ఓన్లీ ఒక సింగిల్ రికార్డుతో మాత్రమే అసోసియేట్ అయితే దీన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి డ్రైవ్ అనేది ఏంటి? రిలేషన్షిప్. ఎంటిటీస్ 2 ఎంటిటీస్ తీసుకున్నాం. పర్సన్ అనే ఒక ఎంటిటీ, వెహికల్ అనే ఇంకొక ఎంటిటీ. ఒక పర్సన్ ఎట్ ఏ టైం ఎన్ని వెహికల్స్ని డ్రైవ్ చేయగలడు? ఓన్లీ వన్ వెహికల్ని మాత్రమే డ్రైవ్ చేయగలడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 1-to-many రిలేషన్షిప్. 1-to-many రిలేషన్షిప్లో సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ ఏ కెన్ రిలేటెడ్ టు 1 or more records in table B. టేబుల్ ఏలో ఉన్న సింగిల్ రికార్డ్ అనేది టేబుల్ బిలో 1 or more రికార్డ్స్తో కనుక రిలేట్ అయి ఉంటే దాన్ని ఏమంటామంటే 1-to-many రిలేషన్షిప్ అంటారు. ఓకే, 1-to-many రిలేషన్షిప్లో ఏ సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ ఏ కెన్ బి రిలేటెడ్ టు 1 or more records in table B. ఓకే, టేబుల్ ఏ 1-to-many. టేబుల్ ఏలో ఉన్న సింగిల్ రికార్డ్ అనేది టేబుల్ బిలో ఉన్న మల్టిపుల్ రికార్డ్తో కనుక రిలేషన్ ఉంటే దాన్ని 1-to-many రిలేషన్షిప్ అంటారు. ఎగ్జాంపుల్కి అన్ ఆర్డర్ రిలేటెడ్ టు కస్టమర్. కస్టమర్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఒక కస్టమర్ వచ్చేసి ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్డర్స్నైనా కానీ ప్లేస్ చేయొచ్చు. కాబట్టి కస్టమర్ అనేది ఒక ఎంటిటీ, ఆర్డర్ అనేది ఇంకొక ఎంటిటీ, ప్లేస్ అనేది రిలేషన్షిప్. ఒక కస్టమరు మెనీ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తాడు కాబట్టి దీన్ని ఏమంటామంటే 1-to-many రిలేషన్షిప్ అంటారు. నెక్స్ట్ many-to-many
relationship. In many to many relationship, a single record in table A can be related to one or more records in table B. Conversely, single record in table B can be related to one or more records in table A. Many to many relationship లో టేబుల్ ఏలో ఉన్న ఒక రికార్డ్ అనేది వన్ ఆర్ మోర్ రికార్డ్స్ ఇన్ టేబుల్ బితో రిలేట్ అవ్వచ్చు. కాన్వర్స్లీ సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ బి అనేది వన్ ఆర్ మోర్ రికార్డ్ ఇన్ టేబుల్ ఏతో రిలేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, టేబుల్ ఏలో ఒక సింగిల్ రికార్డ్ అనేది మోర్ దాన్ వన్ రికార్డ్తో రిలేట్ అయింది. టేబుల్ బిలో ఉన్న ఒక రికార్డ్ అనేది టేబుల్ ఏలో ఉన్న వన్ ఆర్ మోర్ రికార్డ్స్తో రిలేట్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, సపోజ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోర్సెస్, స్టూడెంట్ any student may take several courses. A course may taken by several students. ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సెస్కి రిజిస్టర్ అవ్వచ్చు. నంబర్ ఆఫ్ కోర్సెస్ని ఒక కోర్సుని వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చేయొచ్చు అన్నమాట. చూడండి, ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సెస్ని చేయొచ్చు, ఒక కోర్సును వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయొచ్చు, ఒక కోర్సుకి వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు అన్నమాట. అటువంటి సిట్యుయేషన్స్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది జరుగుతుంది అన్నమాట. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి చేస్తారు. ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయొచ్చు, ఒక కోర్స్కి వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్సెస్ అనేది ఇంకొక ఎంటిటీ, రిజిస్టర్ అనేది రిలేషన్షిప్. ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సెస్కి రిజిస్టర్ అవ్వచ్చు, ఒక కోర్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, రిలేషన్షిప్ అంటే ఏంటి? అసోసియేషన్ అమాంగ్ ఎంటిటీస్ని రిలేషన్షిప్ అంటారు. రిలేషన్షిప్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్, నెక్స్ట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, 1-to-1 రిలేషన్షిప్ అంటే సింగిల్ రికార్డింగ్ టేబుల్ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ రికార్డింగ్ టేబుల్ బి అండ్ సింగిల్ రికార్డింగ్ బి రిలేటెడ్ టు ఓన్లీ వన్ రికార్డింగ్ టేబుల్ ఏ. ఎట్ ఏ టైమ్ పర్సన్ ఎన్ని వెహికల్స్ని డ్రైవ్ చేయగలడు? ఓన్లీ వన్ వెహికల్ని డ్రైవ్ చేయగలడు. కాబట్టి 1-to-1 రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అయింది. 1-to-many రిలేషన్షిప్ అంటే ఏ సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ ఏ కెన్ రిలేటెడ్ టు వన్ ఆర్ మోర్ రికార్డ్స్ ఇన్ టేబుల్ బి. ఓకే, ఒక సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ ఏ అనేది వన్ ఆర్ మోర్ రికార్డ్స్ ఇన్ టేబుల్ బితో అసోసియేట్ అవుతుంది. చూడండి, కస్టమర్ అనేవాడు మోర్ దాన్ వన్ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం పర్ఫామ్ అవుతుంది? 1-to-many రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే కనుక సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ ఏ కెన్ బి రిలేటెడ్ టు వన్ ఆర్ మోర్ రికార్డ్స్ ఇన్ టేబుల్ బి. కాన్వర్స్లీ a single record in table B can be related to one or more records in table B. టేబుల్ ఏలో ఉన్న ఒక సింగిల్ రికార్డ్ అనేది వన్ ఆర్ మోర్ రికార్డ్స్ ఇన్ టేబుల్ బితో అసోసియేట్ అవ్వచ్చు. సింగిల్ రికార్డ్ ఇన్ టేబుల్ బి అనేది వన్ ఆర్ మోర్ రికార్డ్స్ ఇన్ టేబుల్ ఏతో అసోసియేట్ అవ్వచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో స్టూడెంట్, కోర్సెస్, రిజిస్టర్ అనేది తీసుకున్నాము. స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్సెస్ అనేది ఇంకొక ఎంటిటీ, రిజిస్టర్ అనేది రిలేషన్షిప్. ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయొచ్చు, ఒక కోర్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏది పర్ఫామ్ అవుతుంది? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్. డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే కనుక నంబర్ ఆఫ్ ఎంటిటీ టైప్స్ that participated in relationship based on the degree of relationship. ఒక రిలేషన్షిప్లో ఎన్ని నంబర్ ఆఫ్
ఎంటిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయో ఆ ఎంటిటీస్ని బేస్ చేసుకొని డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ అనేది అనమాట. చూడండి, డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే నంబర్ ఆఫ్ ఎంటిటీ టైప్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్. మనకి ఒక రిలేషన్షిప్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎంటిటీస్ అయితే పార్టిసిపేట్ అవుతాయో దాన్ని బేస్ చేసుకొని డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ అనేది ఉంటుంది. మనకి డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ వచ్చేసి ఎలా కేటగిరైజ్ చేశారు? ఫస్ట్ వన్ యూనరీ రిలేషన్షిప్, సెకండ్ వన్ బైనరీ రిలేషన్షిప్, థర్డ్ వన్ వచ్చేసి టెర్నరీ రిలేషన్షిప్. చూడండి, యూనరీ రిలేషన్షిప్. యూనరీ రిలేషన్షిప్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ సింగిల్ ఎంటిటీ టైప్. మనకి యూనరీ రిలేషన్షిప్లో రిలేషన్షిప్ అనేది ఓన్లీ ఒక్క సింగిల్ ఎంటిటీ మధ్య మాత్రమే జరిగితే దాన్ని ఏమంటారు? యూనరీ రిలేషన్షిప్ అంటారు. దీన్ని ఏమంటారంటే రికర్సివ్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. దీన్ని రికర్సివ్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఈజ్ మ్యారీడ్ టు అనేది ఏంటంటే రిలేషన్షిప్. యూనరీ రిలేషన్షిప్లో 1-to-1 రిలేషన్షిప్ వచ్చినప్పుడు ఒక పర్సన్ టైప్ అనేది ఒక పర్సన్ గెట్ మ్యారీడ్ అనదర్ పర్సన్, ఒక పర్సన్ మళ్ళీ పర్సన్నే మ్యారేజ్ చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏ రిలేషన్షిప్? ఒక పర్సన్ని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాడు అంటే 1-to-1 రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అయింది. నెక్స్ట్ యూనరీలోనే 1-to-many రిలేషన్షిప్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఒక ఎంప్లాయీ మోర్ దాన్ 1 ఎంప్లాయీని మేనేజ్ చేస్తే. ఇక్కడ మేనేజర్స్ అనేది ఏంటి? రిలేషన్షిప్. దీంట్లో ఎంప్లాయీ అనేది ఏంటి? ఎంటిటీ. ఒక ఎంప్లాయీ మెనీ ఎంప్లాయీస్ని మేనేజ్ చేసేటైతే దీన్ని ఏమంటారు? 1-to-many రిలేషన్షిప్ ఇన్ యూనరీ రిలేషన్షిప్. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న దీంట్లో డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ ఏంటమ్మా? ఓన్లీ 1 ఎంటిటీ మాత్రమే ప్రజెంట్ అయింది. దీన్నే ఏమంటారంటే రికర్సివ్ రిలేషన్ ఆర్ యూనరీ రిలేషన్ అని అంటారు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో కూడా ఎంప్లాయీ అనేది ఓన్లీ 1 ఎంటిటీ, అంటే ఒక ఎంటిటీ మాత్రమే ప్రజెంట్ అయింది. కాబట్టి దీని డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ వచ్చేసి యూనరీ రిలేషన్షిప్ అవుతుంది. అయితే ఈ యూనరీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ ఈజ్ మ్యారీడ్ టు పర్సన్. ఒక పర్సన్ అనేవాడు ఒక పర్సన్నే మ్యారేజ్ చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? యూనరీ రిలేషన్షిప్లోనే 1-to-1 రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక ఎంప్లాయీ మేనేజెస్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. మేనేజర్ అనేవాడు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని, మేనేజర్ అనేవాడు ఎవరు? మేనేజర్ అనే అతను ఎంప్లాయీని, ఆ ఎంప్లాయీ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏ రిలేషన్షిప్ అనేది జరిగింది? 1-to-many రిలేషన్షిప్ అనేది జరిగింది. 1 ఎంప్లాయీ కెన్ మేనేజెస్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇన్ దిస్ యూనరీ రిలేషన్షిప్, యూనరీ డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ 1-to-many రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అయిందన్నమాట. ఈ యూనరీ రిలేషన్షిప్లోని 1-to-1, 1-to-many రిలేషన్షిప్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి బైనరీ రిలేషన్షిప్. బైనరీ రిలేషన్షిప్ అంటే కనుక, బైనరీ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎంటిటీస్ ప్రజెంట్ అయితే 2 ఎంటిటీస్ అనేవి ప్రజెంట్ అయితే కనుక దాని డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ 2 అవుతుంది. కాబట్టి దాన్ని బైనరీ రిలేషన్షిప్ అంటారు. బైనరీ రిలేషన్షిప్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ 2 ఎంటిటీ టైప్స్. Here the degree of the relationship is 2. Chair department is the binary 1-to-1 relationship between the chairperson and department. Indicates one chairperson has one department card. Chair department అనే ఒక రిలేషన్షిప్ తీసుకుంటే దాని మధ్య 2 ఎంటిటీస్ అనేవి తీసుకున్నాం. చైర్పర్సన్, డిపార్ట్మెంట్. ఒక చైర్పర్సన్కి వచ్చేసి ఓన్లీ 1 డిపార్ట్మెంట్ కార్డు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ క్లాస్ అనే దాంట్లో ఫ్యాకల్టీ అనేది ఒక ఎంటిటీ, క్లాస్ అనేది ఎందర్ ఎంటిటీ. ఒక ఫ్యాకల్టీ వచ్చేసి నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి డీల్ చేస్తారు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? 1-to-many రిలేషన్షిప్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి,
ఒక ఫ్యాకల్టీ వచ్చేసి నంబర్ ఆఫ్ క్లాసెస్ని డీల్ చేస్తారు కాబట్టి వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అయింది. దీంట్లో టూ ఎంటిటీస్ ప్రజెంట్ అయినాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ వచ్చేసి బైనరీ అవుతుంది. ఒక చైర్ పర్సన్కి ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ కార్డు మాత్రమే ఉంటుంది కాబట్టి చైర్ డిపార్ట్మెంట్ అనేది రిలేషన్షిప్. ఇక్కడ 1-to-1 రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అయింది. చూడండి, enroll binary many to many relationship between the instances of student and class types that indicates student enroll many classes. ఒక క్లాస్కి వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ క్లాసెస్కి ఎన్రోల్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది జరుగుతుంది. అంటే డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంప్లాయీకి వచ్చేసి ఓన్లీ వన్ లైబ్రరీ కార్డ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనేది రిలేషన్షిప్. ఒక వన్ ఎంప్లాయీ హ్యాజ్ ఓన్లీ వన్ లైబ్రరీ కార్డ్. నెక్స్ట్ ఒక ఆథర్ వచ్చేసి ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్ని రైట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది జరుగుతుంది. ఒక స్టూడెంట్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్సెస్ని లెర్న్ చేయొచ్చు, ఒక కోర్స్కి వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్లో బైనరీ రిలేషన్షిప్ అంటే కనుక ఈ రిలేషన్షిప్లో టూ ఎంటిటీస్ కనుక ప్రజెంట్ అయితే దాని డిగ్రీ ఏమంటారు, 2 అని చెప్పేసి అంటారు. దీంట్లో కూడా మనం 1-to-many రిలేషన్షిప్స్, 1-to-1 రిలేషన్షిప్, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ చేశాం. నెక్స్ట్ వచ్చేసి టెర్నరీ రిలేషన్షిప్. టెర్నరీ రిలేషన్షిప్ అంటే కనుక టెర్నరీ రిలేషన్షిప్లో సైమల్టేనియస్గా 3 ఎంటిటీ టైప్స్ మధ్య కనుక రిలేషన్షిప్ కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే టెర్నరీ రిలేషన్షిప్ అంటారు. మనకి ఈ రిలేషన్షిప్లో టోటల్గా ఎన్ని ఎంటిటీస్ ప్రజెంట్ అయినాయి అంటే 3 ఎంటిటీస్ అనేవి ప్రజెంట్ అయినాయి. ఇక్కడ చూడండి, 3 ఎంటిటీస్ ప్రజెంట్ అయినాయి, ప్రాజెక్ట్, ఎంప్లాయీ, లొకేషన్. ఈచ్ ఎంప్లాయీ అసైన్డ్ టు project works only one location for the project but can different locations for different projects. At particular location an employee works on only one project. At particular location there can be many employees assigned to a given project. ఓకే, ప్రాజెక్ట్ అనేది ఒకటే, ఒక ప్రాజెక్ట్కి వచ్చేసి నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, లొకేషన్ అనేది ఒకటే అనమాట. ఒక లొకేషన్ నుంచి ఒక ఎంప్లాయీ అనేవాడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక ప్రాజెక్ట్ని చేస్తారనమాట. చూడండి, ఈచ్ ఎంప్లాయీ అసైన్డ్ టు ప్రాజెక్ట్ వర్క్స్ ఎట్ ఓన్లీ వన్ లొకేషన్ ఫర్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్కి ఒక లొకేషనే ఉంటుంది, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి ఇస్తారు. బట్ కెన్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అట్ ఏ పర్టికులర్ లొకేషన్ an employee works on only one project. At particular location there can be many employees assigned to a given project. Okay, this is about the ternary relationship. Ternary relationship lo simultaneous ga 3 entity types, 3 ఎంటిటీ టైప్స్ మధ్య గనక అసోసియేషన్ని అమాంగ్ చేస్తే దీన్ని ఏమంటారు, టెర్నరీ రిలేషన్షిప్ అని అంటారు. ఓకే, 1 minute.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రియన్స్. An ER enterprise schema may define certain constraints to which the contents of a database must conform. The number of entities to which another entity can be associated via a relationship. There are most useful is describing binary relationship sets. Although they can contribute to description of relationship sets that involve more than the entity sets. Okay, number of entity sets అనదర్ ఎంటిటీ సెట్ ద్వారా ఎలా అసోసియేట్ అవుతాయి, రిలేషన్షిప్ ద్వారా అసోసియేట్ అవుతాయి. బైనరీ రిలేషన్షిప్ సెట్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది మోర్ దాన్ వన్ ఎంటిటీ సెట్తో ఉంటుందన్నమాట. బైనరీ రిలేషన్షిప్ సెట్లో ఆర్ బిట్వీన్ ద ఎంటిటీ సెట్ ఏ అండ్ బి మ్యాపింగ్ కార్డినాలిటీ మస్ట్ బి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, బైనరీ రిలేషన్షిప్కి వచ్చేసి కార్డినాలిటీ వచ్చేసి 1-to-1 రిలేషన్షిప్ తీసుకుంటే an entity set A can be associated with almost entity set B. An entity to entity set B associated with almost one entity set of A. అంటే ఏలో ఉన్న ఒక రికార్డ్ అనేది బిలో ఉన్న ఒక రికార్డుతో అసోసియేట్ అవుతుంది. అట్లా అక్కడ ఏం జరుగుతుంది, 1-to-1 రిలేషన్షిప్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఎంటిటీ రిలేషన్షిప్, ఎంటిటీ 1-to-1 రిలేషన్షిప్ అంటారు. నెక్స్ట్, 1-to-many relationship. An entity set can be associated with number of entity sets of B. అంటే ఏలో ఉన్న ఎంటిటీ సెట్ ఏలో ఉన్న రికార్డ్ అనేది నంబర్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ ఇన్ బి రికార్డ్తో అసోసియేట్ అయితే దీన్ని ఏమంటారు, 1-to-many రిలేషన్షిప్ అంటారు. ఎంటిటీ సెట్ ఏ అనేది వన్ ఆర్ నంబర్ ఆఫ్ ఎంటిటీ సెట్ బితో గనక అసోసియేట్ అయితే గనక దాన్ని ఏమంటారు, 1-to-many రిలేషన్షిప్ అంటారు. అండ్ ఎంటిటీ ఇన్ ఎంటిటీ సెట్ బి కెన్ బి అసోసియేటెడ్ విత్ ఆల్మోస్ట్ వన్ ఎంటిటీ ఇన్ ఎంటిటీ సెట్ ఏ. దీని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూడండి, ఒక రికార్డ్ అనేది నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ బితో అసోసియేట్ అయింది. సో దీన్ని ఏమంటారు, 1-to-many రిలేషన్షిప్ అంటారు. ఎంటిటీ రిలేషన్షిప్, ఎంటిటీ 1-to-many అనేది జరిగింది. many-to-many relationship. An entity of entity set A can be associated with number of entity set B. ఏలో ఉన్న ఎంటిటీ సెట్ బిలో ఉన్న నంబర్ ఆఫ్ రికార్డ్స్తో అసోసియేట్ అవ్వటం, బిలో ఉన్న ఎంటిటీ సెట్ అనేది ఏలో ఉన్న నంబర్ ఆఫ్ ఎంటిటీ సెట్స్తో కనుక అసోసియేషన్ కనుక జరిగితే దీన్ని ఏమంటారంటే మెనీ-to-many రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ A1 అనేది B1 B2తో ఉంది, ఇక్కడ B1 అనేది A1 A2లో ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఎంటిటీ సెట్ ఏలో ఏలో ఉన్న ఒక ఎంటిటీ సెట్ అనేది నంబర్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ బిలోకి అసోసియేట్ అయ్యింది. నెక్స్ట్
బిలో ఉన్న ఎంటిటీ సెట్ అనేది నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఎంటిటీ సెట్ ఏ జరిగింది కాబట్టి దీన్ని ఏమంటారంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. ఎంటిటీ మధ్యలో రిలేషన్షిప్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్డినాలిటీ కన్స్ట్రియంట్స్. ఇక్కడ చూడండి, కార్డినాలిటీ కన్స్ట్రియంట్స్ అంటే కార్డినాలిటీ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే మినిమం అండ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎంటిటీ దట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అనదర్ ఎంటిటీ. ఓకే, ఇక్కడ కార్డినాలిటీ అనేది ఏం స్పెసిఫై చేస్తుంది, మినిమం అండ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద ఎంటిటీ దట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అనదర్ ఎంటిటీ. మినిమం నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అనదర్ ఎంటిటీతో అసోసియేట్ అయితే కనుక దాన్ని మినిమం కార్డినాలిటీ అంటారు. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్తో అదర్ ఎంటిటీతో కనుక అసోసియేట్ అయితే దాన్ని మ్యాక్సిమం కార్డినాలిటీ అంటారు. మినిమం కార్డినాలిటీ చూడండి, ద మినిమం నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ వన్ ఎంటిటీ దట్ మే బి అసోసియేటెడ్ విత్ ఈచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అదర్ ఎంటిటీ అయితే కనుక దాన్ని మినిమం కార్డినాలిటీ అంటారు. మ్యాక్సిమం కార్డినాలిటీ మీన్స్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ వన్ ఎంటిటీ దట్ మే బి అసోసియేటెడ్ విత్ ఈచ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అదర్ ఎంటిటీ. ఓకే, where cardinality is indicated in ER diagrams, we can understand the nature of entities and relationships they share. Different symbols are represent cardinality are shown below. ఇక్కడ చూడండి, సింబల్స్ వచ్చేసి యారో మార్క్ అంటే కనుక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 1s ఉంటే కనుక 1 మ్యాండేటరీ అని, అంటే మ్యాండేటరీ 1కి వచ్చేసి 2 1sతో రిప్రజెంట్ చేస్తాం. మ్యాండేటరీ మెనీకి వచ్చేసి మ్యాండేటరీ అంటే ఏమో 1తో రిప్రజెంట్ చేస్తాం, ఆప్షనల్ వచ్చేసి 0తో రిప్రజెంట్ చేస్తాం. మ్యాండేటరీ అనేదాన్ని 1తో రిప్రజెంట్ చేస్తారు. మ్యాండేటరీ 1 అంటే కనుక 2 1sని పెడతాము. మ్యాండేటరీ మెనీ అంటే కనుక 1 పెట్టి పక్కన నంబర్ ఆఫ్ యారోస్ అనేది పెడితే కనుక దీన్ని ఏమంటారు, మ్యాండేటరీ మెనీ అంటారు. ఆప్షనల్ అనే దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే 0తో రిప్రజెంట్ చేస్తాం. 1 అనే దాన్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. ఆప్షనల్ మెనీ అంటే కనుక 0 పక్కన నంబర్ ఆఫ్ యారోస్ కనుక ఇస్తే దీన్ని ఏమంటారు, ఆప్షనల్ మెనీ అంటారు. ఇక్కడ చూడండి, ఒక ఆర్టిస్ట్ అనేవాడు మ్యాండేటరీ, హీ పర్ఫార్మ్స్ నంబర్ ఆఫ్ సాంగ్స్ని పాడచ్చు అనే దానికి ఏంటి, ఆప్షనల్ మెనీ అవుతుందన్నమాట. పార్టిసిపేషన్ కన్స్ట్రియంట్స్. 2 types ఆఫ్ పార్టిసిపేషన్ కన్స్ట్రియంట్స్ అనేవి ఉన్నాయి, టోటల్ అండ్ పార్షియల్. పార్టిసిపేషన్ ఆఫ్ an entity set E in the relationship R is set to total in everything E participants in at least one relationship R. ఇక్కడ if only some entities E participated in relationship R is said to be partial. ఇక్కడ
టూ లైన్స్ రిప్రజెంట్ చేశాం కదా, ఇది పార్షియల్ పార్టిసిపేషన్ అంటారు. టోటల్ పార్టిసిపేషన్ అంటే కనుక ఒక సింగిల్ యారో అనేది రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కన్స్ట్రియంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రియంట్స్. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్. మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయమ్మా. 1 to 1, 1 to many, many to many. డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్కి వచ్చేసి ఒక రిలేషన్షిప్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అయితే ప్రజెంట్ అవుతాయో దానికి డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్. ఈ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్లో యూనరీ రిలేషన్షిప్, బైనరీ రిలేషన్షిప్, టెర్నరీ రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాము. వీటిల్లో కూడా రకరకాలు అంటే టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఈ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్లో ఎలా అప్లికబుల్ అవుతాయి అనేది కూడా మనం చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రియంట్స్ గురించి, కార్డినాలిటీస్ గురించి చెప్పుకున్నాము. ఈ కార్డినాలిటీస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కార్డినాలిటీస్ వచ్చేసి మినిమం కార్డినాలిటీ అండ్ మ్యాక్సిమం కార్డినాలిటీ గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.